మీకు గుర్తున్నంత వరకు ఒక జర్నలిస్ట్‌గా నెహ్రూ పరిపాలన తీరు ఎట్లా ఉన్నది? నెహ్రూ రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి? మీ 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 అనుభవంతో ఉన్నాయి లేకపోతే మీరు బాగానే విన్నవి, ఉన్నదండి. చదివినవి? బాగానే ఉంది. అది నాకు అభిప్రాయం అయితే బాగా చేసిండని. ఆ రోజున స్వాతంత్రం వచ్చిన రోజున అప్పుడున్న ఆర్థిక వనరులు, అప్పుడుండే రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయాలు ఉండొచ్చు. ఏ నాయకుడు కూడా అన్నీ అందరికీ నచ్చే విధానాలు తీసుకోవాలని ఎక్కడ గ్యారంటీ లేదు. ఎక్కడో చోట వివాదాస్పదం అవుతుంది. ఉదాహరణకు కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి చెప్తున్నారు. జిన్నా గట్టిగా పట్టుపట్టాడు కాశ్మీర్ గురించి. పట్టుపడితే నెహ్రూ ఒప్పుకోలే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జిన్నానుతో కుమ్మక్కై పాకిస్తాన్ ఇచ్చి తీరాల్సింది అన్నారు. ఇచ్చిండు. ఇక ఆక్యుపైడ్ కాశ్మీర్ నెహ్రూ వల్ల పోయింది, నెహ్రూ వల్ల పోయిందంటే ఏం చేస్తారు? ఆక్రమించే పరిస్థితి కూడా లేదు అప్పుడు. బ్రిటిష్ వాళ్ళు ఇంకా పూర్తిగా పోలే. వాళ్ళ అదుపాజ్ఞలో ఉన్నాం మనం. అందుకని నెహ్రూ కొన్ని వివాదాస్పద నిర్ణయాలు చేసి ఉంటాడు. కానీ నెహ్రూ వల్ల ఎంత జాతీయ పరంగా ఎంత మేలు జరిగింది. ఎన్ని అఖిల భారత సంస్థలు ఇలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఐఐటీసు, ఐఐఎంలు, శాస్త్ర విజ్ఞాన సంస్థలు ఇవన్నీ నెహ్రూ కాలంలో వచ్చినాయి కదా. మరి బీజేపీ టైంలో ఏం కొత్తగా పెట్టాడు? కానీ నెహ్రూ సేవలు మాత్రం వెలకట్టలేనివి, ప్రజలు ఎప్పుడు గుర్తుకుంచుకోదగినవి. అదేదో అది అది మాట్లాడకుండా వ్యక్తిగత చరిత్ర మీద బురద తల్లి ఏదో రాజకీయంగా బాగుకుందామంటే అది కుదరదండి. కానీ ప్రజలకు ఇవన్నీ ఈ విషయాలు అర్థమవుతున్నాయంటారా? అర్థమైనా ప్రజలు మిగతా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలు ఎప్పుడు అంత ద్వేషపూరితంగా ఆలోచించారండి. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు, రాజకీయ పార్టీల చుట్టూ తిరిగేవాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళ వ్యక్తిగత బెనిఫిట్ కోసం. ఇప్పుడు ఒక బీజేపీ ఉన్నాడు అనుకో, ఒక ఆయన నెహ్రూ గురించి స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొక ఆయన కాంగ్రెస్ పరంగా ఆయన ఇస్తాడు. వీళ్ళే తప్ప మామూలు ప్రజలకు ఇది పట్టదండి. గాంధీ గురించి చెడ్డగా చెప్తే ఎవరు ఒప్పుకోరు. కానీ పేరు గాంధీ మహాత్ముని పేరు మారుతడం వెనుక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? మీకేమనిపిస్తున్నది? వాళ్ళ ప్రభావాన్ని పూర్తిగా జనం మర్చిపోయేటట్టు చేయాలనే కార్యక్రమమే. దానివల్ల ఏదో బాగుకుందామని గాంధీ నెహ్రూల మీద ప్రచారం. స్వతంత్రోద్యమంలో గాంధీ లేరు అని చెప్పలేరు కదా. చెప్పలేరు. స్వతంత్రోద్యమంలో నెహ్రూ త్యాగాన్ని కాదనలేరు కదా. కాదనలేరు. అయినా ఎందుకు మరి అంతే మనకి అంటే వాళ్ళ ఆలోచన అది. మనం ఏం చెప్తాము? వాళ్ళ ఆలోచన వాళ్ళ జాడలు, అడుగుజాడలు రూపుమాపగలుగుతామో అనేది వాళ్ళ ప్రయత్నం. అందువల్ల మనకు రాజకీయంగా బెనిఫిట్ జరుగుతుందని ఆశిస్తున్నాను. జరగదని మనం అనుకోవాలి. రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొని వచ్చాడు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలను, రాహుల్ గాంధీ వ్యవహార శైలి దేశ ప్రజలకు అర్థమవుతున్నదా? నిజంగా అతని ఆలోచన అనుకుంటున్నారా? కనుక వాళ్ళని ఢీకునే శక్తి ఈయనకు లేదనే భావన ఉన్నదా? ఢీకునే శక్తి లేదంటే ఇప్పుడే వచ్చిందని మనం చెప్పలేము. కానీ రాహుల్ గాంధీ దేశ ఆర్థిక స్థితిగతులను, సామాన్య ప్రజల జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న అభిప్రాయం అయితే కలుగుతుంది. పబ్లిక్లో ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాడా? అవును. అది ఎవరైనా చేశారా ఇంతకుముందు? ఈ బీజేపీ నాయకులు ఇంకెవరైనా తిరిగాడా? బై వాక్ లేరు. బై వాక్. అట్లా తిరగడం వల్ల ఏమైంది? పల్లె ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఏమవుతున్నారు, ఇవన్నీ చెప్పాడా? అంతకుముందు ఏ నాయకుడు అని చెప్పాడా? పల్లెలు ఎట్లున్నాయి, ప్రజలకు సామాజిక న్యాయం లభించడం లేదని. మళ్ళీ ఇటు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి అనుకుంటా నార్త్ ఈస్ట్ కూడా పోయిండు కదా. రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నందుకే ఇవాళ ఏమంటున్నాడు? అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆయన పల్లిస్తున్నాడు. సమాజంలో ఏ ప్రజలు ఎంత శాతం ఉన్నారో, ఏ వర్గాల వాళ్ళకి అంత ఎత్తున రిజర్వేషన్స్ రావాలని చెప్పాడా? అల్టిమేట్ ఆయన అడగడం కూడా దామాష ప్రకారం మామూలు కాదు. కాంగ్రెస్ నాయకుల నుంచి ఇటువంటి పదం రావడం మామూలు కాదు. ఇందిరాగాంధీ కూడా పేద ప్రజలకు పనికొచ్చే సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, ఇట్లాంటి కార్యక్రమం గరీబీ అటో ఇచ్చింది. కానీ స్పెసిఫిక్గా సామాజిక న్యాయం జరగాలనే మాట ఆమె దగ్గరికి వెళ్ళి కూడా జరగలేదు. అలా చెప్పకుండా ఆమె కార్యక్రమాలు అమలు చేసింది. అందుకే ఇందిరాగాంధీని లైక్ చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ జరుగుతున్న అన్యాయం చెప్పాడు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన పేద వర్గాలకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బడుగులకు, ఎస్సీలకు, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయమే తప్ప న్యాయం జరగలే. ఓట్లు వేయడము, 10% మంది ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు పడి మనల్ని పరిపాలించడం జరుగుతున్నది. అలా పరిపాలించడం అంతేకాదు, జాతి సంపదనంతా దోచుకొని పోతున్నాడు. భూములు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఆర్థిక రాజకీయ సంస్థలు వాళ్ళు ఉన్నాయి, కాలేజీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి,
అవన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే. పార్టీలో కూర్చొని టికెట్లు ఇచ్చేటప్పుడు ఇట్లా అలాట్ చేస్తాం. టికెట్లు ఇవ్వడానికి ముందు పేద ప్రజలకు టికెట్లు ఇస్తాం, వాళ్ళకు ప్రాతినిధ్యం పెంచుతామని ఉపన్యాసాలు దంచుతారు. తర్వాత ఏం చేశారు? అప్పుడు ఇస్తే గెలవరనే నినాదం ఎత్తుకున్నారు, టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. మీరు ఈ మధ్య అంబేద్కర్ పూలే గురించి అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కొన్ని వీడియోలు నేను మీవి బీసీ వాదాన్ని మీరు బలంగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ఎక్కువ చేసింది, మిగతా వాళ్ళు చేయలేదు అనే ఒక ఎక్కడ చేసింది? బీసీల కొరకు ఏ స్పెసిఫిక్గా సంస్కరణలు తీసుకొచ్చింది? పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చుండొచ్చు, కొంతమందిని రాజ్యసభ సభ్యులు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన వస్తుందండి? మీరు రిజర్వేషన్లు కూడా అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు బీసీ బిల్లు పోయింది కదా, రాహుల్ గాంధీ అంత గట్టిగా చెప్పి కాంగ్రెస్తో 42% బిల్లు అయితే చేసి పెట్టింది కదా. మీరు కాంగ్రెస్ ఇటువంటి పని చేస్తుందని ఎప్పుడైనా ఊహించిందా? నేనైతే ఊహించలే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో మళ్ళీ అగ్రకులాల కిందే ఉంది కదా అది. ఎప్పుడైనా నేను 1976 నుంచి చూస్తున్నా, డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వం నుంచి అంతా వాళ్ళే కదా. కానీ కర్ణాటకలో డిఫరెన్స్ ఉన్నది. కర్ణాటకలో అన్ని కులాల వాళ్ళు అయ్యారు, బీసీ కులాల వాళ్ళు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, 1-2 కులాలు. తెలంగాణ వచ్చేసరికి 3వ కులం కూడా పొడుచుకొని వచ్చింది. నేను కూడా ఉన్నాను. ఎవరు? వెలమ రెడ్డి, కమ్మనే కదా. వీళ్ళు ఆ ప్రాతినిధ్యం కిందనే కదా మిగతా ప్రజలు నలిగిపోయింది. వాళ్ళు ఇస్తే తీసుకున్నారు తప్ప వీళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేవు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఈ మాటలు చెప్పిండంటే మామూలు విషయం కాదండి. ఆయన మనసులో నుంచి వస్తేనే చెప్పి ఉండాలి. ఎవరు చెప్తారు డైలాగులు? ఆ డైలాగులు వాళ్ళు చెప్పలేదు కదా ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు. అమ్మమ్మ అంత మాటని. మీరు అప్పుడే వాళ్ళు రెడ్ల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది కదా. ఇప్పుడు కూడా బీసీ బిల్లు వాళ్ళు ఆమోదించాలి, ఎప్పుడైనా ఇవ్వాలి కాకపోతే రేపైనా. మీరు చాలామంది పోరాటాలు చేసి సాధించారు కదా. తప్పకుండా 42% ఇవ్వాలి కాకపోతే రేపు అవుతుంది. జయలలితనే పెద్ద స్ఫూర్తి. జయలలిత తమిళనాడులో చేసింది కదా, ఐ థింక్ 69% అనుకుంటా. 50 పైన ఉంది. 60 టోటల్ 50 పైన ఉన్నది. నరసింహారావు ఉన్నాడు, చేసింది. వచ్చి కూర్చున్నది ఎంపీలను తీసుకొచ్చి. ఆ బిల్లు ఆమోదించేదాకా నేను చెన్నై రానని కూడా ప్రకటించింది ఆమె. చేసింది. నరసింహారావు కాంట్బట్ పొజిషన్లో 9th షెడ్యూల్లో చేర్చండు. 9th షెడ్యూల్ చేసినాక సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అయ్యో అన్నారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 9th షెడ్యూల్లో పెడుతున్నారు. అంటే 9th షెడ్యూల్ ఎవరు రివోక్ చేయలేరు. కోర్టులు ఏం చేయలేవు. మేము రివ్యూ చేస్తాం 9th షెడ్యూల్ అని పెట్టి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. హక్కులు ఇవ్వడానికి, బడుగు వర్గాలకు హక్కులు ఇవ్వడానికి ఇప్పుడుండే వ్యవస్థ అధిపతులంతా వ్యతిరేకం. అది తమిళనాడు ఇన్స్పిరేషన్గా సాధించుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మందకృష్ణ ఉన్నాడు కదా, 30 ఏళ్ళుగా పోరాటం చేసిండా. నేను 30 ఏళ్ళుగా అతను ఆ పోరాటాన్ని అబ్జర్వ్ చేసిన. ఒక దశలో మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడ పేరు చెప్పొద్దు, లేట్ చనిపోయాడు, నీ అంత చూస్తానని కూడా బెదిరించాడు. అయినా బెదరలేదు కదా మందకృష్ణ. వర్గీకరణ సాధించుండు కదా. అది వితింది వర్గీకరణ కూడా చేయడానికి వాళ్ళకు ఇంకా అభిప్రాయం ఎందుకు? దాన్ని కూడా చేసి తొక్కాలని చూసిండు. అందుకని 42% కూడా ఎప్పుడోకప్పుడు రాకమానదు. ఇందుకే ఉద్యమాలు చేయాలి. వీళ్ళు ఇంట్లో కూర్చుంటే రాదు, పోరాటాలు చేస్తేనే వస్తుంది.